నెంబర్ 28 మూడవ భాగము. ఏయ్, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? కంగుమంటున్న కంఠంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్ సెంటరీ ప్రశ్నించేసరికి అదిరిపడి ఎక్కడివాడు అక్కడ ఆగిపోయాడు షాడో. ఎవరు నువ్వని అడిగితే నోరు తెరుచుకొని చూస్తావేమిటివే? ఏం చేస్తున్నావు? మరింత వికృతంగా అడుగుతూ ముందుకు రానే వచ్చాడు ఆ సెంట్రీ. చేతిలో ఉన్న రైఫిల్ని తిరగేసి గుండెల మీద పొడవనే పొడిచాడు. చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరిచాడు షాడో. చచ్చిపోయాను నాయనోయ్, నన్ను చంపేశాడు బాబోయ్ అంటూ వెళ్ళకిలా పడి కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు. ఇంకో పోటు పొడవటానికి రైఫిల్ని పైకెత్తబోతూ అతని అవతారాన్ని క్లోజ్గా గమనించి మధ్యలోనే ఆ ప్రయత్నాన్ని విరమించేసుకున్నాడు సెంట్రీ. అంగుళం మందాన పేరుకొని ఉన్నది షాడో ఒంటి మీద దుమ్ము. పదునైన ముళ్ళ పొదలలో నుంచి పరిగెత్తుకు వచ్చినట్లు చినిగి పీలికలైపోయి ఉన్నాయి దుస్తులు. పట్టణంలో ఉన్న చెత్త కుండీలు అన్నిటినీ గాలించే అలవాటు బాగా ఉన్నట్లు మెడలో బ్రేలాడుతున్నాయి పెద్ద తాడుకు దండ మాదిరిగా గుచ్చిన రేకు డబ్బాలు, ప్లాస్టిక్ కంటైనర్స్. ఒకే ఒక బూటు ఉన్నది కుడి పాదానికి. చినిగిపోయిన మేజోడు ఎడమ పాదాన్ని అంటిపెట్టుకొని కనిపిస్తున్నది. మత్తి పూర్తిగా పోవటం వల్ల వీధులు పట్టుకు తిరిగే శాల్తీ మాదిరిగా అగుపిస్తున్న ఆ అవతారాన్ని అనవసరంగా అనుమానించి గుండెలు పగిలిపోయే దెబ్బ కొట్టినందుకు సిగ్గుపడ్డాడు ఆ సెంట్రీ. పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎందుకు వచ్చావువే? రాకూడదని తెలియదా? అనునయంగా అంటూ చేతిని అందించి లేపి నిలబెట్టాడు. అతను కొట్టిన దెబ్బకు చిమచిమలాడిపోతున్న గుండెల్ని తడుముకోవాలని ఎంతగా అనిపిస్తున్నా ఆ పని చేయలేదు షాడో. డబ్బులు పోయాయి. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎక్కడో పడిపోయాయి. వాటిని వెతుక్కోవటానికి వచ్చాను అంటూ ఆ చుట్టుపట్ల ఉన్న పరిసరాలు అన్నిటినీ అతి జాగ్రత్తగా గాలించడం మొదలుపెట్టాడు షాడో. 3 రోజుల నుంచి ఇతని వరస ఇదే ప్రకారంగా ఉన్నది. ఏ తల్లి కన్న బిడ్డో కానీ మంచి వయసు బజారు పాలు అయిపోతుంది. పోలీస్ స్టేషన్కి 25 అడుగుల దూరంలో ఎండు రొట్టుల్ని అమ్ముకునే మధ్య వయస్కురాలు ఒక ఆమె మెల్లగా అన్నది సెంట్రీ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్తో. వీళ్ళు చూసుకొని మా ఇన్స్పెక్టర్ సాబ్కి చెబుదాం, ఇస్లామాబాద్ మెంటల్ హాస్పిటల్కి పంపించి మంచి చికిత్స చేయిద్దాం అంటూ వెనుతిరిగి తన స్థానంలోకి తను వెళ్ళిపోయాడు సెంట్రీ. పోలీస్ స్టేషన్ ప్రక్క భాగంలో ఉన్న ముళ్ళ పొదల మధ్య నిలబడి అటు ఇటు చూస్తున్న షాడోని దగ్గరికి రమ్మని సైగ చేసింది ఆ మధ్య వయస్కురాలు. చీకటి పడిన తర్వాత ఈ చుట్టుపట్ల తిరగకూడదు. ఈ స్టేషన్లో పనిచేసే ఇన్స్పెక్టర్ సాబ్ మహా కర్కోటకుడు. ఆయన కళ్ళ పడ్డావంటే నీ కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఇంకెక్కడికైనా వెళ్ళిపో అనునయంగా అంటూ ఒక రొట్టెను తీసి అతని చేతిలో పెట్టింది ఆమె. చినిగిపోయి పరమ అసహ్యంగా అగుపిస్తున్న ప్యాంటు జేబులో నుంచి ఒక కరెన్సీ నోటును బయటికి తీయబోయి ఆఖరి క్షణంలో నేర్పుగా తమాయించుకున్నాడు షాడో. బుద్ధిమంతుడి మాదిరి తల ఊపుతూ అప్పటికప్పుడు ఆ రొట్టెను ఆరగించేశాడు. అక్కడికి వచ్చిన ఒక కస్టమర్ కాళ్ళ వేళ్ళ పడి బీడీని ఒకదాన్ని సంపాదించుకున్నాడు. ఘాటైన ఆ పొగను గుండెల నిండా పీల్చుకుంటూ బాసింపట్టు వేసుకు కూర్చుంటూ ఉండగా వినిపించింది ఆ మ్రోత. పట్టణంలో తాము ప్రవేశపెట్టిన స్పీడ్ లిమిట్స్కి విరుద్ధంగా రాకెట్ మాదిరి మోటార్ బైక్ని నడుపుతూ 3 టౌన్ ఇన్స్పెక్టర్ సాబ్ అటుగా వస్తున్న సవ్వడి అది. రోడ్డు మీద నిలబడి ఉన్న పౌరులందరూ తలా ఒక ప్రక్కకు పారిపోవటాన్ని కను చివరల నుంచి గమనించుకుంటూ బాజింపట్టు వేసుకునే ఉద్దేశాన్ని విరమించేసుకున్నాడు షాడో. మోటార్ సైకిల్ రేసుల్లో పాల్గొంటున్నట్లు 100 గజాల దూరంలో ఉన్న ఒక మలుపును అతి వేగంగా అధిగమించి కన్ను మూసి కన్ను తెరిచేటంతలో స్టేషన్ ముందుకు వచ్చేశాడు ఇన్స్పెక్టర్ సాబ్. కదలకురా మతిలేని వెధవా, కదిలి ఒళ్ళు హూనం చేయించుకోకురా, ఆందోళన నిండిన కంఠంతో హెచ్చరిస్తూ షాడోను ఆపటానికి ప్రయత్నించింది రొట్టెలు అమ్ముకునే మధ్య వయస్కురాలు. ఆమె చేతిని వదిలించుకొని జెట్ విమానంలా రోడ్డు మీదకి పరిగెత్తాడు షాడో. శక్తి వంచన లేకుండా ప్రయత్నించాడు మోటార్ బైక్ మీది ఇన్స్పెక్టర్. బ్రేకుల్ని అదిమి వేగాన్ని తగ్గించుకోవటానికి చూశాడు. రోడ్డు మీద చిక్కటి ఇంజన్ ఆయిల్ పరుచుకొని ఉన్నట్లు జర్రున్న జారుతూ వచ్చి షాడోను ఢీకొట్టింది మోటారు బైక్. ప్రక్క వీధిలో ఉన్న సంపత్ మార్కెట్లోని పౌరులకు కూడా వినిపించే లెవెల్లో గుండెలు చెదిరిపోయేటట్లు గావుకేక పెట్టి గాలిలోకి లేచాడు షాడో. పల్టీలు కొడుతూ పోయి రోడ్డు ప్రక్కనే ఉన్న పల్లపు ప్రదేశంలో పడ్డాడు.
చచ్చిపోయాడు. అన్నం పుణ్యం తెలియని అమాయకుడు అన్యాయంగా హతమారిపోయాడు అని అరుస్తూ రోడ్డు మీదకి పరిగెత్తుకు వచ్చింది రొట్టెల వ్యాపారి. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో పోగైపోయారు అంతకుముందు అటు ఇటు పారిపోయిన పౌరుల్లో అనేకం మంది. గట్టిగా సైకిల్ తొక్కితే స్పీడ్ లిమిట్స్ని దాటిపోతున్నారు అంటూ లాకప్లోకి నెడతారు వీళ్ళు. అందరికీ వర్తించే నియమాలు తమకు వర్తించవు అన్నట్లు పోజులు పెడతారు. వాళ్ళు మనుషులు కారు. గుంపు మధ్యలో నుంచి అందరికీ వినబడేటట్లు కామెంట్ చేశాడు ఒక పౌరుడు. చేతుల ఒక నిండు ప్రాణాన్ని బలిపుచ్చుకున్న ఈ పెద్ద మనిషి ఏం సమాధానం చెప్తాడో వినాలి. పిలవండి, అందరినీ పోగు చేయండి. మరింత పెద్ద కంఠంతో కాస్త స్పీడ్గానే అరిచాడు ఇంకో పౌరుడు. ఉరిమి చూశాడు ఇన్స్పెక్టర్ సాబ్. కనుబొమ్మలు ముడివేసి వారందరినీ బెదిరించడానికి ప్రయత్నించాడు. అదిరిపోయి అవతలికి వెళ్ళిపోతారు అని అనుకున్న అతని అంచనా చాలా దారుణంగా తప్పిపోయింది. ఇన్స్పెక్టర్ సాబ్ మోటార్ సైకిల్ ఒక పిచ్చి మనిషిని చంపేసిందన్న వార్త చెవుల పడేసరికి అక్కడికి అవతలగా ఉన్న వీధుల్లో నుంచి సైతం పరిగెత్తుకు రాసాగారు అనేక మంది పౌరులు. ఆలస్యం చేస్తే పరిస్థితి చాలా విషమంగా తయారైపోతుందని గ్రహించి అర్జెంటుగా పిలిచాడు ఇన్స్పెక్టర్ సాబ్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ని. ఫోన్ చేయండి, హాస్పిటల్కు ఫోన్ చేసి అంబులెన్స్ను పంపమని చెప్పండి. కంగుమంటున్న కంఠంతో ఆర్డర్స్ ఇస్తూ పల్లపు ప్రదేశంలో పడిన షాడో దగ్గరికి పోయాడు ఆ ఇన్స్పెక్టర్. అంబులెన్స్ వచ్చిందంటే తను అనుకున్న పని అర్ధాంతరంగా ఎండ్ అయిపోతుందని గ్రహించి బాధాసూచకమైన శబ్దాలు చేస్తూ కదిలాడు షాడో. పానీ దేదో బాయ్, పానీ దేదో బలహీనమైన కంఠంతో బ్రతిమాలుతున్నాడు. అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉంటాయని అనుకుంటున్న ఇన్స్పెక్టర్ సాబ్ గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్లు అయింది. తప్పుకోండి, అందరూ దూరంగా తప్పుకోండి. ఉరుములాంటి కంఠంతో అందరినీ అదిలిస్తూ అమాంతంగా ఎత్తుకున్నాడు షాడోని చేతుల్లోకి. పరుగులాంటి నడకతో తీసుకుపోయి స్టేషన్లో పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు జల్లించాడు. పిచ్చివాడి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని తెలియగానే చెదిరిపోయింది స్టేషన్ ముందు పోగుపడిన గుంపు. పరుగున పోయి ఒక కానిస్టేబుల్ తెచ్చి ఇచ్చిన ఛాయ్ని జుర్రున త్రాగుతూ లాకప్ గదుల కేసి చూశాడు షాడో. ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్లో ఎదురైన నజీమా చేతికి అందకుండా బుట్కి పట్టణానికి పారిపోయి వచ్చిన క్షణం నుంచి అతను పడుతున్న శ్రమకు అప్పుడు ఫలితం లభించింది. వరుసల్లో కట్టుబడి ఉన్న లాకప్ గదుల్లో మొదటి దాని తలుపుల దగ్గరే నిలబడి స్టేషన్లో జరుగుతున్న తతంగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు తుకారాం. సరైన తిండి లేకుండా, సరిగ్గా విశ్రాంతి తీసుకోకుండా ఒళ్ళు విరుచుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది రాజు సాబ్. మనవాడు ఎక్కడ ఉన్నాడో తెలిసింది కాబట్టి మరొక్క రోజు ఆలస్యం చేసినందువల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. తీరికగా పనిచేద్దాం. గడ్డం పట్టుకొని బ్రతిమాలే లెవెల్లో షాడోని బ్రతిమాలుకున్నాడు రామ్ దయాల్ సోదరుల్లో మరొకడైన దీనబంధు. ఛాయ్ మీద ఛాయ్గా 4 కప్పుల్ని ఖాళీ చేసిన తర్వాత ఒంటి మీది దెబ్బల్ని మర్చిపోయినట్లు వెకిలిగా నవ్విన షాడోని బలవంతంగా స్టేషన్ బయటికి నెట్టించాడు ఇన్స్పెక్టర్ సాబ్. ఇంకెప్పుడు ఇటుకేసి రాకు, వెళ్ళిపో హ్యాండ్ స్టిక్ని గాలిలో ఊపుతూ బెదిరించాడు. నోటికి వచ్చిన ఘాటైన మాటలతో అతని స్టేషన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టిపోస్తూ 100 అడుగుల దూరంలో ఉన్న ఒక సందులోకి ఎంటర్ అయ్యాడు షాడో. తనను ఎవరూ గమనించటం లేదని నిశ్చయపరుచుకొని చిన్నగా బిజిల్ వేశాడు. వెంటనే అతని ముందు ప్రత్యక్షమయ్యాడు దీనబంధు. మనవాడు లాకప్లోనే ఉన్నాడు. వెంటనే మనం యాక్షన్లోకి దిగిపోవటం చాలా శ్రేయస్కరం అంటూ అందుకు చేయవలసిన ఏర్పాట్లను సూచించాడు షాడో. తుకారాం క్షేమంగా ఉన్నట్లు తెలియగానే తగ్గిపోయింది దీనబంధును ఆవరించుకొని ఉన్న టెన్షన్. ఆ తర్వాత చేయవలసిన పనుల్ని తాపీగా చేద్దామని ప్రపోజల్ పెట్టాడు. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దెబ్బ పడటం చాలా మంచిది. విశ్రాంతులు తీసుకుంటూ మనము చేతులు ముడుచుకు కూర్చుంటే ఇంతవరకు పడిన కష్టం వృధా అయిపోతుంది. మోటార్ సైకిల్ దెబ్బకు గాయపడిన ప్రక్కటెముకల్ని నొక్కుకుంటూ అతని సూచనలను తిరస్కరించాడు షాడో. అత్యంత ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత ఎదురు చెప్పటం చేతకాలేదు దీనబంధుకి. తెల్లవారి సమయానికి అంతా రెడీ అయిపోతుంది అంటూ వెనుదిరిగి ఆ సందు చివరికి వెళ్ళిపోయాడు. స్టేషన్ సమీపంలో ఉన్న రొట్టెల దుకాణం ప్రక్కనే కటిక నేల మీద పడక వేశాడు షాడో.
లావుపాటి దోమలు ఇష్టం వచ్చినట్లు ఒంటిని గాయపరుస్తున్నా లెక్క చేయకుండా పెద్ద పెద్ద గురకలు పెట్టాడు. తూర్పు దిక్కు తెల్లబడక ముందే వీధుల్లోకి వచ్చేసిన ఎర్లీ రైజర్స్ అందరూ చూస్తూ ఉండగా అసలైన యాక్షన్లోకి దిగిపోయాడు షాడో. అంతకుముందు ఒక అరగంట క్రితమే రహస్యంగా వచ్చి అతని తల దగ్గర పెట్టి రహస్యంగానే వెళ్ళిపోయాడు దీనబంధు ఒక పెద్ద గుడ్డ మూటని. ఆ మూటను పట్టుకొని చిందులు తొక్కాడు షాడో. దొరికింది, పోయిందనుకున్న నా డబ్బంతా తిరిగి నాకు దొరికింది, చూడండి అందరూ చూడండి అని గావు కేకలు పెడుతూ అమాంతంగా నేలకేసి బాదాడు ఆ మూటని. ఫట్ మన్ను శబ్దం చేస్తూ పగిలిపోయింది అది. గల్లు గల్లున మృతలు చేస్తూ స్టేషన్ ముందు భాగంలో బెదజల్లబడ్డాయి తలతల మెరుస్తున్న చిల్లర నాణేలు. నిర్ఘాంతపడి నిలిచిపోయింది రోడ్డు మీద ఎర్లీ రైజర్స్ మాత్రమే కాదు, స్టేషన్లో నైట్ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్స్ కూడా అలాగే గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయారు. నాది, ఈ డబ్బంతా నాది, నా స్వంతం అంటూ చెల్లాచెదురైన చిల్లరను తిరిగి పోగు చేయటం మొదలుపెట్టిన షాడోని లాఠీలతో అదిలిస్తూ బయటికి పరిగెత్తుకు వచ్చారు కానిస్టేబుల్స్. రోడ్డు మీది పౌరులు ఎవరు ముందుకు రాకముందే చిల్లర అంతా ఒకచోట చేర్చే పనిలో బిజీ అయిపోయారు. బిక్క మొగముతో ఒక ప్రక్కగా నిలబడినట్లే నిలబడి చల్లగా స్టేషన్లోకి పరిగెత్తిన షాడోని గమనించలేదు ఎవరు. హెడ్ కానిస్టేబుల్ కూర్చునే ప్రదేశంలో గోడకు బ్రేలాడుతున్న తాళం చెవుల గుత్తిని అందుకొని 2 క్షణాల్లో లాకప్ తలుపుల్ని తెరిచాడు షాడో. నోరు తెరుచుకు చూస్తున్న తుకారాం చేతిని గట్టిగా పట్టుకొని బయటికి లాగాడు. ఇంటరాగేషన్ సమయంలో ఒంటి మీద పడిన లాఠీ దెబ్బలకు అడుగు తీసి అడుగు వేయలేని పొజిషన్లో ఉన్నాడు తుకారాం. త్వరపడకపోతే కొంపలు నిలువున అంటుకుంటాయి, కాస్తంత ఓపిక పట్టు అంటూ అతని చేతుల్ని తన భుజం మీద వేసుకొని స్టేషన్ ప్రక్క భాగంలో ఉన్న ప్రహరీ దగ్గరికి తీసుకుపోతూ ఉండగా ముఖాన్ని చాటు చేసుకున్నది షాడో అదృష్ట దేవత. పగలు 10 గంటల సమయంలో తప్ప స్టేషన్కి రాని ఇన్స్పెక్టర్ సాబ్ అక్కడ జరుగుతున్న దారుణం ఏమిటో తనకు తెలిసిపోయినట్లు ఎర్లీగా వచ్చేశాడు. వస్తూనే తెరిచి ఉన్న లాకప్ గదిని చూసి గావురున అరిచాడు. ఇసుక మూటను దొర్లించినట్లు తుకారాంను ప్రహరీ మీద నుంచి దొర్లించి అమాంతంగా భుజాల మీదకి ఎత్తుకున్నాడు షాడో. పండ్లు బిగబట్టి ప్రక్క వీధిలోకి పరిగెత్తాడు. అలర్ట్ అయిపోయింది 3 టౌన్ పోలీస్ స్టేషన్. చెవులు చిల్లులు పడేటట్లు మ్రోగటం మొదలుపెట్టింది అలర్ట్ సైరన్. వేగంగా పోతే ఏ పార్టుకు ఆ పార్టు ఊడి అవతల పడిపోయేటట్లున్న పాత ఆటో ఒకదాన్ని అంతకుముందే పర్చేజ్ చేసి వెయిట్ చేస్తున్నాడు దీనబంధు. తుకారాంను సీట్లో పడవేసి షాడో కూడా ఎక్కి కూర్చోగానే వేగంగా సిటీ లిమిట్స్ వైపు తీసుకుపోయాడు. సిటీ లిమిట్స్ దాటిన తర్వాత ఒక చిన్న చెట్ల తోపులో వెయిట్ చేస్తుంది పెద్ద మేకల గుంపు. వంకీ కత్తుల్ని పొడుగాటి వెదురు గడల్ని పట్టుకొని ఆ గుంపుకు కాపలా కాస్తున్నారు తుకారాం ఫ్యామిలీకి సంబంధించిన పెద్దవాళ్ళు అందరూ. బుట్కీలో ఉన్న స్టేషన్స్ అన్నీ అలర్ట్ అయ్యాయి. రోడ్లను బ్లాక్ చేస్తున్నారు. పెట్రోలింగ్ పార్టీలు జీపుల్లో బయలుదేరుతున్నాయి. అంతవరకు తన చేతుల్లో ఉన్న వైర్లెస్ సెట్ని ఒక పొదలోకి విసిరి మేకల్ని పెంచుకునే వారి దుస్తుల్ని షాడోకి తన తమ్ముళ్లకు అందిస్తూ హెచ్చరించాడు అందరిలోకి పెద్దవాడైన రామ్ దయాల్. 1/2 నిమిషంలో ఆకారాలను మార్చుకున్నారు సిటీలో నుంచి వచ్చిన వాళ్ళు. 3వ నిమిషంలో మేకల్ని అదిలించి అక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అఫ్జల్ నగర్ వైపు బయలుదేరారు. 22 నిమిషాల తర్వాత వారిని క్రాష్ చేసి అవతలికి పోయింది బుట్కీ నుంచి వచ్చిన పోలీస్ వ్యాన్ ఒకటి. మరో పావుగంట తర్వాత వచ్చింది మరొకటి. బుట్కీ మార్కెట్ రేట్లు మాకు గిట్టుబాటు కావటం లేదు, అఫ్జల్ నగర్లో అమ్ముకోవటానికి పోతున్నాం అనుమానంగా చూసిన ఒక ఇన్స్పెక్టర్కి తడుముకోకుండా చెప్పాడు రామ్ దయాల్ తాము సిటీని వదిలి వెళుతున్న కారణాన్ని. పిచ్చివాడి వేషంలో పోలీసుల్ని మోసగించి లాకప్లో ఉన్న బందిపోటును విడిపించిన మోసగాడిని గురించి అతన్ని రకరకాల ప్రశ్నలు వేశాడు ఆ ఇన్స్పెక్టర్. పొట్ట నింపుకోవటం కోసం పొదల వెంట అడవుల వెంట తిరిగే మా వంటి వాళ్లకు మీరు చెప్పే మోసగాళ్లను గురించి ఏం తెలుస్తుంది సాబ్? వినయంగా సమాధానం ఇచ్చాడు రామ్ దయాల్. అతని సహచరుల్ని ఆ మేకల గుంపును పట్టి 10 నిమిషాల వైపు చూసి మెల్లగా వెనక్కి వెళ్ళిపోయింది ఆ పెట్రోలింగ్ పార్టీ. సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చిన తర్వాత కూడా విశ్రాంతి కోసం ఆగలేదు రామ్ దయాల్. చీకటి పడబోతున్న సమయంలో ఒక పెద్ద చెరువు ఒడ్డున ఆగి అందరినీ ఆగమని సైగ చేశాడు. తెల్లవారుజామున తిరిగి ప్రయాణం అవుదాం, రేపు సాయంత్రానికి అఫ్జల్ నగర్ చేరుకోవచ్చు
అక్కడి నుంచి ఏదైనా లారీలో మన బోర్డర్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. రెండో సోదరుడు రంగరాజు అందించిన సిగరెట్ని వెలిగించుకొని ఒక బండరాయిని ఆనుకుంటున్న షాడోతో అన్నాడు అతను. వెలుగు బయటికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న చితుకుల మంటను వేశాడు అతని మరో తమ్ముడు ధనుష్ కోటి. మూట కట్టుకు వచ్చిన రొట్టెల్ని వెచ్చబెట్టి అందరికీ అందించాడు. ఎక్కడ ఆగకుండా అదే పనిగా నడవడం వల్ల కాబోలు కాళ్ళు ముడుచుకొని తలల్ని నేలకు ఆనించి గాఢ నిద్రలోకి జారిపోయాయి గుంపులోని మేకలన్నీ. నిజమైన కాపలా వాళ్ళ మాదిరి వాటి చుట్టూరా కంబలీలను పరుచుకొని పడుకున్నారు రామ్ దయాల్ సోదరులు. పిచ్చివాడి వేషంలో క్రింద కంబలి కూడా లేకుండా కరుకు నేల మీద పడుకొని హాయిగా నిద్రపోయిన షాడోకి మాత్రం రాలేదు నిద్ర. రంగరాజు ఇచ్చిన సిగరెట్ ప్యాకెట్ని చేతిలో పట్టుకొని చెరువు ఒడ్డునే కొంత దూరం వాకింగ్కి బయలుదేరాడు అతను. ఎక్కువ దూరం పోకండి షాడో సాబ్, ఎవరైనా చూస్తే సమాధానం చెప్పుకోవటం చాలా కష్టం. కంబలి మీద నుంచి లేవకుండానే అతన్ని హెచ్చరించాడు ధనుష్ కోటి. మౌనంగా తల ఊపి 200 గజాల దూరం మాత్రమే పోయాడు షాడో. 10 నిమిషాల పాటు ఒక బండరాయి ప్రక్కనే కూర్చొని మెల్లగా వెనుతిరిగిపోతుండగా అగుపించింది అతనికి ఆ వెలుగు. ధనుష్ కోటి తయారు చేసినట్లుగానే దూరం నుంచి చూసేవారికి ఏమీ అర్థం కాని విధంగా బండరాళ్ల చాటున వేయబడిన చితుకుల మంట వెలుగు అది. లాకప్లో ఉన్న తమందరినీ విడిపించిన మరుక్షణం పోలీసులందరూ తలా ఒక ప్రక్కకు బయలుదేరతారని ముందుగానే ఊహించి రామ్ దయాల్ చేత మేకల గుంపును పర్చేజ్ చేయించాడు షాడో. మేకల్ని మేపుకునే పల్లెటూరి వాళ్ళ వేషాలతో అఫ్జల్ నగర్ వరకు నిరపాయకరంగా ప్రయాణించవచ్చని ఆ పథకాన్ని రచించాడు. తమ వంటి వేషగాళ్ళు ఎవరైనా ఆ నిర్మానుష్య ప్రదేశంలోకి వచ్చి తమ మాదిరిగానే మకం వేశారా? ఆ చితుకుల మంట ఎవరిదో తెలుసుకొనిదే తనకు నిద్ర పట్టదని నిశ్చయం చేసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ అటుకేసి పోయాడు అతను. పావుగంట తర్వాత 25 గజాల దూరంలోకి చేరుకొని ఒక పల్లపు ప్రదేశంలో మోకరించి కూర్చున్నాడు. అదే సమయంలో లావుగా ఉన్న ఎండు కొమ్మలు రెండింటిని మంట మీద పడవేశాడు అక్కడ ఉన్న 4 ఆగంతకులలో ఒకతను. గప్పుమంటూ పైకి లేచింది పెద్ద జ్వాల. దాని వెలుగులో మరో ఆగంతకుడి ముఖం స్పష్టంగా కనిపించేసరికి జల్లుమన్నది షాడో శరీరం. చలిగాలి వీస్తున్నట్లు నిటారుగా నిల్చున్నాయి మెడ మీది వెంట్రుకలు. ప్రపంచంలోని రాజ్యాలను అన్నిటినీ జయించి ఒకే పతాకం క్రిందికి తీసుకురావాలనే ఆశయంతో పట్టుదలగా పనిచేస్తున్నది ప్రపంచవ్యాప్తంగా ఒక క్రిమినల్ గ్యాంగ్. కిల్లర్స్ గ్యాంగ్ అంటారు దాన్ని. ఆ గ్యాంగ్కి అధినేతలైన సుప్రీం కమాండ్ సభ్యులకు అత్యంత ప్రీతిపాత్రుడు అని పేరు పొందిన బెల్రియా అనే వస్తాదు ముఖం అది. ఎటువంటి వ్యక్తినైనా ఎంతటి సురక్షిత ప్రదేశంలో ఉన్న వారినైనా చిటికలో మాయం చేసి వెంట పెట్టుకోపోగల నేర్పు ఆ బెల్రియోకి ఉన్నది. అతను ఎక్కడైనా అగుపించాడు అంటే ఆ చుట్టుపట్ల ఎవరినో కిడ్నాప్ చేయటానికి ప్రయత్నిస్తున్నట్లే లెక్క. సిగరెట్ వెలిగించుకుంటే బాగుంటుందన్న కోరికను బలవంతంగా అదుముకున్నాడు షాడో. చేతిలో ఉన్న ప్యాకెట్ని దుస్తుల్లోకి నెట్టుకుంటూ చెవులు రిక్కించాడు. చితుకుల మంటలోని ఎండు కొమ్మల్ని అటు ఇటు సరిచేస్తూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నాడు బెల్రియా. మధ్య మధ్యలో రిస్ట్ వాచి వంక చూసుకుంటున్నాడు అసహనంగా. అతను అక్కడ కనిపించడానికి కారణం ఏమై ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించాడు షాడో. సరైన సమాధానం స్ఫురణకు రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అరగంట గడిచిపోయిన తర్వాత ఉన్నట్లుండి లేచి నిలబడ్డాడు బెల్రియా. చిన్నగా నవ్వుతూ మిగిలిన వారినందరినీ అలర్ట్ చేశాడు. అతను చూస్తున్న దిశకు చూడాలనే కోరిక ఎంతగా మనసును పట్టి పీడిస్తున్నా తల ఎత్తితే అతని దృష్టిపథంలోకి వెళ్ళిపోవటం జరుగుతుందన్న అనుమానంతో ఎలా ఉన్నవాడు అలాగే కూర్చుండిపోయాడు షాడో. 10 నిమిషాల తర్వాత చితుకుల మంట ముందుకు వచ్చాడు ఒక వ్యక్తి. ఎంతో దూరం నుంచి వస్తున్నట్లు చెమటలతో నిండి ఉన్నది అతని శరీరం. ధూళితో మలినపడి ఉన్నాయి అతని దుస్తులు. బుట్కీ సిటీ అంతా అల్లకల్లోలంగా ఉన్నది. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న బందిపోటు ఒకతను బయటి వారి సహాయంతో లాకప్లో నుంచి తప్పించుకున్నాడు. బుట్కీ అణుకేంద్రాన్ని నాశనం చేయడం కోసం ప్రయత్నించే విద్రోహులే అతన్ని విడిపించి ఉంటారని అందరూ అనుకుంటున్నారు. అణుకేంద్రం దగ్గర పోలీస్ నిఘా రెట్టింపు చేయబడింది. చితుకుల మంట ముందు చితికిలపడి బెల్రియా అందించిన వాటర్ బాటిల్లో నుంచి నీటిని తాగుతూ రిపోర్టు చేశాడు అతను. మనకు కావలసిన కరీం ఖాన్ పరిస్థితి ఏమిటి? 2 క్షణాలు ఆగి మెల్లగా అడిగాడు బెల్రియా.
తను కూర్చున్న ప్రదేశంలోకి అత్యంత ప్రమాదకరమైన పొడలపాము ఒకటి వచ్చి తన ముఖం మీదికి తల విసిరినట్లు అదిరిపడ్డాడు. ఆ సంభాషణను ఆసక్తిగా ఆలకిస్తున్న షాడో. బుట్కీ అణు విద్యుత్ కేంద్రం అత్యంత సమర్థవంతంగా నిర్వహింపబడుతూ ఉండటానికి ప్రధాన బాధ్యుడు ఆ కరీం ఖాన్. అణు విద్యుత్ రంగంలో అతనికి తెలియని విషయం అంటూ ఏదీ లేదని పెద్ద పేరు. అతన్ని మాయం చేసి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం ఏదైనా మొదలుపెట్టాడా ఈ బెల్రియో? బుట్కీ నుంచి వచ్చిన అనుచరుడు కరీం ఖాన్ దినచర్యను వివరించటం ప్రారంభించేసరికి తన ఆలోచనల్ని బలవంతంగా అదుముకున్నాడు షాడో. ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాడు. 8 గంటలకు విద్యుత్ కేంద్రానికి పోతాడు. తిరిగి సాయంత్రం 4 గంటలకు ఇంటికి చేరుకుంటాడు. రాత్రి 10 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమిస్తాడు అంటూ కరీం ఖాన్ ఫ్యామిలీ వివరాలను కూడా వెల్లడించాడు ఆ అనుచరుడు. భార్య లేదు కరీం ఖాన్కి. ఒకే ఒక కుమార్తె ఉన్నది. కరాచీ వైద్య కళాశాలలో వైద్యాన్ని అభ్యసిస్తున్నది. చేతుల్ని వెనక్కి కట్టుకొని పచారులు చేస్తున్న బెల్రియా సాలోచనగా తల ఊపటాన్ని గమనించేసరికి ధృవపడిపోయింది షాడో మనసులో అడుగుపెట్టిన అనుమానం. కరీం ఖాన్ని మాయం చేయటానికే వచ్చాడు బెల్రియా. అందులో సందేహపడాల్సిన అవసరం ఇసుమంత కూడా లేదు. అయితే ఆ పని ఎలా చేస్తాడతను? ఎప్పుడు చేస్తాడు? బెల్రియా పథకం ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలన్న కోరికను ఎంత ప్రయత్నించినా అదుముకోవటం షాడోకి చేతకాలేదు. కూర్చున్న చోటు నుంచి మరికొంచెం ముందుకు జరగబోతూ ఉండగా అతని కుడి మోకాలికి తగిలింది ఏదో మెత్తటి పదార్థం. అదిరిపడి క్రిందికి చూసేసరికి అగుపించింది 4 అంగుళాల వెడల్పును తెరిచి మోకాలిని కాటువేయబోతున్న పొడలపాము. 3 మూరల పొడుగు మాత్రమే ఉండే ఆ క్షుద్రజీవి కాటువేయటం జరిగితే ఆ తర్వాత లేనిపోని బాధలు చాలా పడాల్సి వస్తుందని తెలుసు అతనికి. ఎన్ని విరుగుడు మందులు తీసుకున్నా ఒక పట్టాన శరీరంలో నుంచి బయటికి పోదు దాని విషం. వేడి ఎక్కువ అయినప్పుడో, ఒంటికి సరిపడని ఆహారం ఏదైనా తీసుకున్నప్పుడో, నిద్ర సరిగ్గా పోనప్పుడో ఏదో ఒక అదను చూసుకొని ట్రబుల్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. బెల్రియా పథకాన్ని తెలుసుకోవాలన్న తమకంలో పడి ముందుగానే ఆ ప్రమాదాన్ని పసిగట్టలేకపోయిన తన అవివేకానికి తనను తానే నిందించుకుంటూ మెరుపు కంటే వేగంగా ఎగిరి చేతిని జాచి ఆ పాము మెడను ఒడిసి పట్టుకున్నాడు షాడో. కాటు వేయటం కుదరకపోయేసరికి తోకతో అతన్ని చేతిని టపిమని బాదుతూ దారుణమైన బుసను వెలువరించింది అది. చీమ చిట్టుక్కుమన్న పెద్దగా వినిపించేటంత కటిక శబ్దం ఆవరించుకొని ఉన్న ఆ ప్రదేశంలో ఒళ్ళు జలధరించేటట్లు వినబడింది ఆ శబ్దం. అదిరిపడి పల్లపు ప్రదేశం వైపు చూశాడు బెల్రియో. వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఏముందో చూడండి అంటూ తన అనుచరులను హెచ్చరించి ప్యాంటు జేబులో నుంచి రివాల్వర్ని బయటికి తీశాడు బెల్రియా. పొడలపాము తలను బూటు కాలు క్రింద పెట్టి గట్టిగా అదమబోతున్నాడు షాడో. తన గుట్టు రట్టు అయిందని గ్రహించి ఆ ప్రయత్నాన్ని అర్జెంటుగా విరమించుకున్నాడు. దుస్తుల చాటున దాచి ఉంచిన ఆయుధాల్ని బయటికి తీస్తూ తల ఒక ప్రక్క నుంచి అతను కూర్చొని ఉన్న ప్రదేశాన్ని కమ్ముకోబోతున్నారు బెల్రియా అనుచరులు. మెలికలు తిరుగుతున్న పామును దగ్గరలోకి వచ్చిన ఒక వ్యక్తి మీదకి విసిరేశాడు షాడో. కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చిన దారినే వెనక్కి పరుగు ప్రారంభించాడు. మీద పడిన పామును చూసి గావు కేకలు పెడుతూ వెనక్కి తూలాడు బెల్రియా అనుచరుడు. ఆ హడావుడిలో దగ్గరలో నుంచి షాడో ముఖాన్ని చూసే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఆగు, అక్కడే ఆగు, అడుగు ముందుకు వేస్తే హతమారిపోతావు, ఆగు కంగుమట్టున కంఠంతో హెచ్చరిస్తూ తన రివాల్వర్ని ఉపయోగించాడు బెల్రియా. గుండెలు జల్దరించేలా శబ్దం చేసింది అది. షాడో తలకు అరంగుళం దూరంలో నుంచి అవతలికి దూసుకుపోయింది బుల్లెట్. హతమారిపోవాలన్న కోరిక కానీ, అక్కడే ఆగి తనెవరో బెల్రియాకి తెలియజేసే ఉద్దేశం కానీ లేకపోవటం వల్ల మరింత వేగంగా పరుగుదీసి చెరువుగట్టును అధిగమించాడు షాడో. బెల్రియాతో పాటు తాము కూడా 2 సార్లు తమ ఆయుధాల్ని ప్రయోగించి అతను తమ దృష్టిపథం నుంచి దూరం అయిపోవటంతో మిన్నకుండిపోయారు బెల్రియా అనుచరులు. సడన్గా ప్రారంభమైన రివాల్వర్ మ్రోతలను ఆలకించి గజిబిజి పడిపోతున్న తమ మేకల్ని గమనించేసరికి తను బెల్రియాను రెచ్చగొట్టడంలో తప్పు చేసినట్లుగా గ్రహించాడు షాడో. తలల దగ్గర నుంచి పాదాల దాకా కప్పుకున్న కంబలీలను అవతలికి విసిరేసి నిట్ట నిలువుగా లేచి నిలబడుతున్నారు రామ్ దయాల్ సోదరులు. వారందరికీ వినబడిన రివాల్వర్ మ్రోతలు ఆ చుట్టుపట్ల ఎవరైనా పోలీసులు సంచరిస్తూ ఉండి ఉంటే వారికి కూడా వినిపించే ఉంటాయి.
2-3 క్షణాల పాటు తటపటాయించి శరవేగంతో వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు ఆ చెరువు దగ్గరికి. షాడో మనసులో మెదులుతున్న మాటలు ఏమిటో అతను బయటికి చెప్పకుండానే గ్రహించేశాడు రామ్ దయాల్. మేకల మందతో మనకు ఉపయోగం ఖతమైపోయింది. పిక్క బలం చూపించాల్సిన తరుణం వచ్చేసింది. భాగ్ జానా హై యహాసే భాగో అని తన తమ్ముళ్లను హెచ్చరిస్తూ ప్రయాణానికి సిద్ధం అయ్యాడు. చెరువు గట్టు మీద నుంచి మెయిన్ రోడ్డు మీదకి వచ్చే అవకాశం వారికి లభించలేదు. షాడో అనుమానించినట్లే ఆ దిశలో ప్రత్యక్షమైంది ఒక పోలీస్ వెహికల్. ఎవరది? ఎవరు ఆ చెరువు గట్టు మీద నిల్చున్నది? ఎవరు? కంగుమంటున్న కంఠాలతో అడుగుతూ వెహికల్లో నుంచి క్రిందికి దూకి అటుగా పరిగెత్తుకు వచ్చారు 10 మంది పోలీస్ కానిస్టేబుల్స్. బెల్రియాన్ గురించి రామ్ దయాల్కి కానీ అతని సోదరులకు కానీ చెప్పలేదు షాడో. అటుకేసి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చెరువు గట్టును అధిగమించాడు. 2 కొండ గుట్టల మధ్యలో అగుపించిన కాలిబాటను సెలెక్ట్ చేసుకొని చుట్టుదారిన ఇస్లామాబాద్ వైపు పరుగు ప్రారంభించాడు.